నమస్తే, నేను విశేషకాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో పడబోయే నోటిఫికేషన్ జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, డిస్కమ్స్ కావచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ మీరు ఏ సబ్జెక్ట్తో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? కొంతమంది ఏంటంటే జనరల్గా మెషన్స్ అంటే బాగా ఇష్టపడతా ఉంటారు, లేదంటే పవర్ సిస్టమ్ నాకు బాగా వచ్చు, ఈజీగా వచ్చు, స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు అని దాంతో స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఇంకొక సబ్జెక్ట్తో ఎలా లింక్ అవుతాయి? ఇవాళ రేపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్ రావట్లేదు. ఈ సబ్జెక్ట్ని ఇంకో సబ్జెక్ట్తో లింక్ చేస్తూ రెండు సబ్జెక్టులు బాగా అర్థమైతేనే, రెండు సబ్జెక్టులు బాగా మీరు ప్రిపేర్ అయితేనే దానికి ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. ఈ వీడియోలో మీరు ఏ సబ్జెక్ట్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఆ సబ్జెక్ట్ మిగతా సబ్జెక్టులకి ఏ విధంగా లింక్ అవుతుంది అని తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోలో సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ జేసి రుద్రపాటి సార్ నాతో పాటుగా ఉన్నారు. సో ఈ వీడియోలో సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో ఒక ఆశ మొదలైంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కమ్స్, ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నామనే ఒక న్యూస్ బయట వచ్చింది. ఆ న్యూస్ ప్రకారం ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, పర్టికులర్గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఆ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది అనే వార్తతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ అలర్ట్ అయ్యారు. అయితే ఇక్కడ పర్టికులర్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి జాబ్స్ కొన్ని ఎక్కువగా ఉండడం అనేది తెలిసింది. అయితే ఈ నోటిఫికేషన్ వస్తుందని తెలియగానే ఎక్కడో ఉన్న బుక్స్ అన్నీ వెరిఫై చేసేద్దాము అనుకుని స్టూడెంట్ ప్రయత్నిస్తూ ఉంటాడు. మొత్తం ఇక్కడ స్టార్ట్ చేసేదానికి మొదలు పెడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళకి ఎలా ప్రిపేర్ కావాలి, అసలు ఏం సిలబస్ ఉంది, ఈ సిలబస్లో ఏ విధంగా నేను ఏ చాప్టర్ని ప్రిపేర్ కావాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మైండ్లో మెదులుతూ ఉంటాయి. సో ఇది స్టార్ట్ చేద్దామా, నెట్వర్క్ స్టార్ట్ చేద్దామా, పవర్ సిస్టమ్ స్టార్ట్ చేద్దామా, లేకపోతే మిషన్ స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఏ సబ్జెక్ట్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్తో స్టార్ట్ చేయడమే లేట్ చేస్తుంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టోటల్గా సిలబస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఈ టోటల్ సిలబస్ కోర్ సబ్జెక్ట్స్ కానీ లేదా నాన్ టెక్నికల్ యాప్టిట్యూడ్ ఇట్లాంటిది కానీ. అయితే ఇక్కడ మెయిన్గా ఇక్కడ చూడండి, ఈ సిలబస్లో నెట్వర్క్ అనాలిసిస్, సర్క్యూట్ అనాలిసిస్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్ ఉంది. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ అనే సబ్జెక్టు నువ్వు ప్రిపేర్ అవ్వడానికి స్టార్ట్ చేస్తే ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎలక్ట్రికల్ అనాలిసిస్, ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఎంత యూజ్ అవుతుంది రిమైనింగ్ సబ్జెక్ట్ ప్రిపరేషన్కి అనేది నువ్వు అర్థం చేసుకుంటూ ఉండాలి. సపోజ్ ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనేటివి, ఎలక్ట్రికల్ మిషన్స్ నువ్వు చదవాలన్నా ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ అనేది తెలియాలి. ఎందుకంటే ఇక్కడ డీసీ మిషన్ ఈక్వలెంట్ సర్క్యూట్ అనేది ఏంటి, డీసీ సర్క్యూటే కదా. అక్కడ రెసిస్టరు, డీసీ సోర్సెస్ తప్ప ఇంకేముండవు కదా ఈక్వలెంట్ సర్క్యూట్లో. అదేవిధంగా ఏసీ మిషన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్స్ ఏంటి, అక్కడ ఏసీ సోర్స్ ఉంటుంది, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ తగ్గలేని ఏసీ సర్క్యూట్ అనాలిసిస్ ఉపయోగపడుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏసీ మిషన్స్ కానీ డీసీ మిషన్స్ కానీ, ఈవెన్ ఇట్ ట్రాన్స్ఫార్మర్, ఇండక్షన్ మిషన్, సింక్రోనస్ మిషన్, ఈ మిషన్స్ ఏవైతే డీసీ మిషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ తెలియకుండా ఆ సబ్జెక్ట్ని ప్రిపేర్ అయితే నీకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనేటివి మిషన్స్ అర్థం చేసుకోవడానికి నువ్వు ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫస్ట్ ప్రిపేర్ అయ్యి దాంట్లో కొద్దిగా నువ్వు నాలెడ్జ్ సంపాదిస్తే ఆ నెక్స్ట్ స్టెప్లో మనం ప్రిపేర్ కావాల్సింది రిమైనింగ్ సబ్జెక్ట్స్, మిషన్స్ కానీ లేకపోతే పవర్ సిస్టమ్ కానీ ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇక్కడ అదేవిధంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనేది, ఈ సర్క్యూట్ అనాలిసిస్లో కేసీఎల్, కేవీఎల్ లేనిదే అనలాగ్ సర్క్యూట్స్ అనేటివి నువ్వు ప్రిపేర్ కాలేవు కదా. ఎందుకంటే అనలాగ్ సర్క్యూట్ అనాలిసిస్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ నువ్వు కేసీఎల్, కేవీఎల్ అప్లై చేసి అనాలిసిస్ చేయాల్సిందే కదా. కాబట్టి అనలాగ్ సర్క్యూట్స్ ప్రిపేర్ కావాలన్నా ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనేది నువ్వు ముందు ప్రిపేర్ కావాలి.
ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ అనేది నువ్వు తెలుసుకోకుండా ఇక్కడ మనం ఈ ఎలక్ట్రికల్ మిషన్స్ కానీ అనలాగ్ సర్క్యూట్స్ కానీ రైట్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ ఈ సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ అనే సబ్జెక్టు ప్రిపేర్ అయిన తర్వాత ప్రిపేర్ అయితే ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నువ్వు చూడు, ఒక కంట్రోల్ సిస్టమ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటావు. కంట్రోల్ సిస్టమ్ ప్రిపేర్ కావాలని స్టార్టింగ్ ఎత్తుకోకూడదు. ఎందుకంటే కంట్రోల్ సిస్టమ్ ప్రిపేర్ కావాలంటే కంట్రోల్ సిస్టములో ఇంక్లూడ్ అయిన మ్యాథమెటిక్స్లో చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్స్ కానీ, ఫోరియర్ ట్రాన్స్ఫార్మేషన్స్ కానీ, లేకపోతే అక్కడ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ కానీ, రైట్, అదేవిధంగా ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ కానీ, ఈ మ్యాథ్స్ నాలెడ్జ్ లేకుండా కంట్రోల్ సిస్టమ్ అనే సబ్జెక్ట్ నువ్వు ప్రిపేర్ కాలేవు. కాబట్టి మ్యాథమెటిక్స్ ఇక్కడ ఈ సిలబస్లో ఒక వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కదా. ఈ మ్యాథమెటిక్స్ నువ్వు ప్రిపేర్ అయితే నువ్వు కంట్రోల్ సిస్టమ్ అనాలిసిస్ చేయడానికి ఈజీ అవుతుంది. కంట్రోల్ సిస్టమ్ అనాలిసిస్ చేయాలంటే మ్యాథమెటిక్స్తో పాటు కొద్దిగా ఎలక్ట్రికల్ సిస్టమ్స్ గురించి, మెకానికల్ సిస్టమ్స్ గురించి ఐడియా ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ ఒక సబ్జెక్టు ప్రిపేర్ కావాలంటే దాని బేస్ సబ్జెక్టు నువ్వు ముందు ప్రిపేర్ కావాలి. సపోజ్ ఇఫ్ యు టేక్ దట్ పవర్ సిస్టమ్ అంటే నువ్వు జనరేటింగ్ స్టేషన్లో సింక్రనస్ మిషన్స్ కానించి, సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్స్ కానించి, వీటి మధ్య ఉన్న ట్రాన్స్మిషన్ లైన్స్, ఇవన్నీ ఏం సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేస్తాయి చెప్పండి. ఈ ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఎలక్ట్రికల్ నెట్వర్కే కదా అది. ఈ ట్రాన్స్మిషన్ లైన్లో ఎలక్ట్రికల్ నెట్వర్క్లో ఉన్న డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్ ఉంటాయి. దాన్ని డైరెక్ట్గా అనాలిసిస్ చేయలేము. దాన్ని మనము లంపుడ్ పారామీటర్ కింద మార్చుకొని అనాలిసిస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ పవర్ సిస్టమ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ ట్రాన్స్ఫార్మర్ గురించి ఐడియా ఉండాలి, సింక్రనస్ మిషన్స్ గురించి ఐడియా ఉండాలి, ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ గురించి ఐడియా ఉండాలి, అదేవిధంగా పవర్ ఎలక్ట్రానిక్స్ గురించి కూడా మీకు ఐడియా ఉండాలి. కాబట్టి పవర్ సిస్టమ్ ప్రిపేర్ అయ్యే ముందు వీటన్నిటి గురించి, మిషన్స్, ఏసీ మిషన్స్ గురించి ప్రిపేర్ అయ్యి ఉండి, ఎలక్ట్రికల్ సర్క్యూట్ గురించి ప్రిపేర్ అయ్యి ఉండి, 2 పోర్ట్ నెట్వర్క్స్ గురించి ప్రిపేర్ అయ్యి ఉండి, మ్యాథ్స్, ఎందుకంటే ఈ లోడ్ ఫ్లో అనాలిసిస్ కానీ లేకపోతే ఇక్కడ పవర్ సిస్టమ్ అనాలిసిస్లో ఈ మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, స్టెబిలిటీ అనాలిసిస్లో కూడా. కాబట్టి మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, ఎలక్ట్రికల్ నెట్వర్క్స్, ఈ సబ్జెక్ట్స్ మీద బాగా తరోగా ఉండి పవర్ సిస్టమ్ ప్రిపేర్ కావడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు బేసిక్గా నువ్వు ఏ సబ్జెక్ట్ ముందు ప్రిపేర్ కావాలి, బేస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ బేస్ సబ్జెక్ట్స్ చూడండి. ఇక్కడ సపోజ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ మనకి ఎక్కడ ఉపయోగపడతాయి సార్? ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ తెలియకుండా మిషన్ అనాలిసిస్ అనేది ఏసీ మిషన్ కానీ లేదా డీసీ మిషన్ కానీ నువ్వు అనలైజ్ చేయలేవు కదా. ఏసీ మిషన్, డీసీ మిషన్లో ఇంక్లూడ్ అయినది ఎలక్ట్రికల్ నెట్వర్క్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, అదేవిధంగా నీకు మెకానికల్ సిస్టమ్స్ టార్క్, స్పీడ్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా. వీటి నాలెడ్జ్ లేకుండా మిషన్స్ అనేటివి నువ్వు అనలైజ్ చేయలేవు, అవునా? అదేవిధంగా మిషన్స్కి ఇంకో ఇంపార్టెంట్ కావాలి. సపోజ్ ఇఫ్ యు టేక్ ద డీసీ మిషన్లో ముఖ్యంగా డీసీ మోటార్ తీసుకుంటే, డీసీ మోటార్లో స్పీడ్ కంట్రోల్ చేయాలంటే నువ్వు అక్కడ వోల్టేజ్ లేకపోతే ఇంకో ఫ్లక్స్ తగ్గించాలి. ఇవన్నీ చేసేటప్పటికి ఈ వోల్టేజ్ తగ్గించాలన్నా, ఫ్లక్స్ వేరీ చేయాలన్నా కూడా ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్ కన్వర్టర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. పవర్ ఎలక్ట్రానిక్ కన్వర్టర్స్ అనేవి నువ్వు చదవకుండా, అంటే పవర్ ఎలక్ట్రానిక్ సబ్జెక్టు నువ్వు నేర్చుకోకుండా అక్కడ స్పీడ్ కంట్రోల్ చేస్తున్నావు అంటే మీకు కష్టంగానే ఉంటుంది. కాబట్టి పవర్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ చదివిన తర్వాత స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్స్ కానీ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఏసీ మోటార్స్ చేస్తున్నప్పుడు ఈజీగా అవి అర్థమవుతుంది. కాబట్టి ఈ స్పీడ్ కంట్రోల్ స్కీమ్స్ నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా పవర్ ఎలక్ట్రానిక్ కన్వర్టర్స్ గురించి, పవర్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ గురించి నువ్వు తరోగా ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం ఈ స్టార్ట్ చేసే విధానంలో ఏ సబ్జెక్టు ఏ బేస్ సబ్జెక్ట్ అవుతుందో ఆ సబ్జెక్ట్కి అనేది తెలుసుకోవాలి. చెప్పండి, ఇప్పుడు కంట్రోల్ సిస్టమ్కి బేస్ సబ్జెక్ట్ ఏమవుతుంది? మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, మెకానికల్ సిస్టమ్స్. అదేవిధంగా మ్యాథమెటిక్స్ బేసిక్గా మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ ఆల్రెడీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎలక్ట్రికల్ మిషన్స్ తీసుకుంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ నేర్చుకోవాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ నేర్చుకోవాలి, మెకానికల్ సిస్టమ్స్ నేర్చుకోవాలి, అదేవిధంగా పవర్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకో ఉండాలి. అప్పుడు ఈ ఎలక్ట్రికల్ మిషన్స్ అనేటివి ఈజీగా మీకు అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
అదేవిధంగా మీరు ఈ అనలాగ్ సర్క్యూట్స్ తీసుకుంటే ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ గురించి కొద్ది కాన్సెప్ట్ ఉండాలి, అదేవిధంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ గురించి కాన్సెప్ట్ ఉండాలి. ఈ రెండు తెలిసాయంటే అనలాగ్ సర్క్యూట్స్ మీరు ఈజీగా అనలైజ్ చేయొచ్చు. అదేవిధంగా పవర్ సిస్టమ్ తీసుకుంటే వెన్ యూ గో టు ద పవర్ సిస్టంలో ముఖ్యంగా ఈ సబ్జెక్ట్స్ ఏదైతే ఎలక్ట్రికల్ మిషన్స్, ఏసీ మిషన్స్, పర్టికులర్ ట్రాన్స్ఫార్మర్ అండ్ సింక్రోనస్ మిషన్స్, ఏ విధంగా ఈ పవర్ ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ నెట్వర్క్స్, 2-port నెట్వర్క్స్, వీటి మీద ఐడియా పెట్టుకొని ఈ పవర్ సిస్టమ్ అనాలిసిస్ అనేది మీరు వర్కౌట్ చేయొచ్చు ఈజీగా. సో కాబట్టి phase 1లో బేస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా శ్రేయస్కరము. ఏంటి బేస్ సబ్జెక్ట్స్ సార్? ఇక్కడ బేస్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి బేస్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నదే కదా. ఏంటి బేస్ సబ్జెక్ట్స్? నెంబర్ 1 ఎలక్ట్రికల్ నెట్వర్క్ అనాలిసిస్, నెంబర్ 2 ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, నెంబర్ 3 కంట్రోల్ సిస్టమ్, నెంబర్ 4 పవర్ ఎలక్ట్రానిక్స్, నెంబర్ 5 మ్యాథమెటిక్స్. ఇవన్నీ బేస్ సబ్జెక్ట్స్. ఇది phase 1లో కంప్లీట్ అయిపోవాలి. సరే ఇది phase 1లో కంప్లీట్ అయిపోతే దీని నుంచి ఏమన్నా మాకు క్వశ్చన్స్ వస్తాయా ఎగ్జామినేషన్లో అంటే ఈ బేస్ సబ్జెక్ట్స్ నుంచే దాదాపు మీకు 30-35 క్వశ్చన్స్ దాకా మీకు అక్కడ అపియర్ అవుతాయి. కాబట్టి ఈ బేస్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే మార్క్సే కాకుండా దీన్ని బేస్ చేసుకొని ఉన్న రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్స్, లేకపోతే అనలాగ్ సర్క్యూట్స్, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. సార్ సెకండ్ ఫేజ్లో ఇంకా మనం ప్రిపేర్ కావాల్సింది ఎలక్ట్రికల్ మిషన్స్ ప్రిపేర్ కండి, అదేవిధంగా మెజర్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ ప్రిపేర్ కండి, సో అదేవిధంగా అనలాగ్ సర్క్యూట్స్ ప్రిపేర్ కండి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ప్రిపేర్ కండి. అదేవిధంగా థర్డ్ ఫేజ్లోకి వచ్చే కొద్దిగా పవర్ సిస్టమ్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ యూటిలైజేషను ఇవి ప్రిపేర్ కండి. సార్ ఈ టోటల్ సిలబస్ మనం వేసుకున్న తర్వాత యాప్టిట్యూడ్ ఏంటి సార్? మీరు అన్నీ చెప్పారు, మ్యాథమెటిక్స్ ఇవన్నీ చెప్పేస్తున్నారు, యాప్టిట్యూడ్ ఒకటి ఉంది కదా. ఈ జనరల్ యాప్టిట్యూడ్ సంబంధించి మనము phase 1, phase 2, phase 3 అని కాకుండా ఏ రోజైతే నోటిఫికేషన్ వస్తుందని తెలియగానే ఈ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేటివి లాజికల్ అండ్ రీజనింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ చిన్న చిన్న మ్యాథమెటిక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవ్రీ డే మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్ రెండు కూడా ఒక 1 hour ప్రిపేర్ కావడం చాలా మంచిది. రోజు ప్రిపేర్ అవుతుంటేనే ఈ లాజికల్ థింకింగ్ కానీ లేకపోతే రీజనింగ్ కానీ మీకు అర్థమయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అది రోజు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఎగ్జామినేషన్లో కరెక్ట్గా ఆ రీజనింగ్ మీకు ఐడియా స్ట్రైక్ అవుతుంది. తద్వారా మీకు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో మార్క్స్ రావడానికి 15 మార్క్స్కి మ్యాక్సిమం మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఎగ్జామినేషన్ రేపు ఉందని లేదా ఎగ్జామినేషన్ 1 week ఉందన్నప్పుడు యాప్టిట్యూడ్ ఎత్తుకుంటే అప్పటికప్పుడు నీకు రీజనింగ్ లేకపోతే లాజిక్ అనేది నీ మైండ్లో స్ట్రైక్ కావడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి రీజనింగ్, యాప్టిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ డే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయండి. అది ఏ టైంలో ప్రాక్టీస్ చేస్తామనేది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళ ఓన్ టైం షెడ్యూల్ ఉంటుంది. కొంతమందికి మిడ్ నైట్ చదివితే బాగా మైండ్కి ఎక్కుతుంది, కొంతమందికి డే టైం బాగా మైండ్కి ఎక్కుతుంది. కాబట్టి ఆ షెడ్యూల్ మీరు ప్రిపేర్ చేసుకోండి. మీ మైండ్ సెట్ ఎలా ఉందో ఆ ప్రకారంగా ఖచ్చితంగా ఈ షెడ్యూల్ని, టైం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. అయితే మొదట ఫస్ట్ ఫేజ్లో బేస్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ కండి, ఆ తర్వాత సెకండ్ ఫేజ్, ఆ తర్వాత థర్డ్ ఫేజ్, ఈ ఫేజెస్ వైజ్ ప్రిపేర్ కావడం అనేది నేర్చుకోండి. యాప్టిట్యూడ్ మాత్రం రోజు ప్రాక్టీస్ చేయడం వల్లనే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సార్ ఇవన్నీ ఓకే సార్, నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని ఈ బేస్ సబ్జెక్ట్స్ phase 1, phase 2, phase 3లో ఈ విధంగా నేను షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అవుతాను, ఓకే బాగానే ఉంది సార్. అసలు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే లేదా ఒక కాన్సెప్ట్, ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ని ఎలా ప్రిపేర్ కావాలి సార్? ఒక బేసిక్గా ఇక్కడ ఒక టాపిక్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే కాన్సెప్ట్ నేర్చుకోవాలి అంటే మీకు ఎన్ని మార్గాలు ఉన్నాయి కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే? మీకు తెలియని కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? టెక్స్ట్ బుక్ అన్నా రీడ్ చేయాలి, లేదు ఏం చేయాలి? ఏదైనా రికార్డెడ్ వీడియో క్లాసెస్ అన్నా వాచ్ చేయాలి, లేదు ఏం చేయాలి? వేరే వాళ్ళు ఆఫ్లైన్ క్లాస్లో లెక్చరర్ చెప్పే క్లాసెస్ అన్న వినాలి. సో హియర్ ద రీడింగ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్, వాచింగ్ రికార్డెడ్ వీడియోస్, లేదు ద లిజనింగ్ ఆఫ్లైన్ క్లాసెస్. కాబట్టి ఈ 3 మార్గాల్లో ఒక టాపిక్ సంబంధించి మీరు కాన్సెప్ట్ అండ్ బేసిక్స్ నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేయాలి. దట్ ద ఫస్ట్ స్టెప్.
ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవడానికి మీరు ఈ 3 మార్గాల ద్వారా మీరు కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కాన్సెప్ట్ బిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఫార్ములా, మ్యాథమెటికల్ మోడల్ ఏమైనా ఉందో మీరు ఐడెంటిఫై చేసి ఆ మ్యాథమెటికల్ మోడల్ని మీరు ప్రిపేర్ కావాలి. వన్స్ మ్యాథమెటికల్ మోడల్ ఆర్ ఫార్ములా వచ్చేసిన తర్వాత ఆ ఫార్ములాను బేస్ చేసుకొని ప్రీవియస్ జెన్కో, ట్రాన్స్మిషన్ కానీ లేకపోతే డిస్కమ్స్ వీటిల్లో వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది మీ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది, ఆ కాన్సెప్ట్ అర్థమైన దాన్ని ఆ ఫార్ములాని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నావు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం అనేది మీకు అర్థమవుతుంది. అందుకని ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత ఆ కాన్సెప్ట్ పైన మీరు ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ లేదు ఆఫ్లైన్ టెస్ట్ కానీ మీరు ఒక టైం పెట్టుకొని ఆ టైంలో వితిన్ టైంలో సపోజ్ ఒక 25 క్వశ్చన్స్ అంతే 25 మినిట్స్ పెట్టుకొని మీరు ఆ టైం ప్రకారం టెస్ట్ రాసినప్పుడు ఆ టెస్ట్లో ఏ విధంగా మీరు పర్ఫామ్ చేస్తున్నారో చూడండి. సపోజ్ ఆ టెస్ట్లో కానీ లేకపోతే మీ కాన్సెప్ట్ ప్రిపరేషన్లో కానీ వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. సరే డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యి నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే ఈ టాపిక్ సంబంధించి మీరు ఈ స్టెప్స్ వైజ్ ప్రిపేర్ అయిపోయి టెస్ట్ కూడా రాసి డౌట్స్ క్లారిఫై అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ కాన్సెప్ట్ సంబంధించి ఒక కంక్లూడెడ్ నోట్స్, దానికి సంబంధించి ఎన్ని కంక్లూడెడ్ పాయింట్స్ ఉంటాయో ఆ కంక్లూడెడ్ పాయింట్స్ నోట్స్గా ప్రిపేర్ చేసుకుంటే రేపొద్దున ఇదే టాపిక్ 1 month తర్వాత మీరు చదవాలంటే ఆ కంక్లూడెడ్ పాయింట్స్ని మీరు చదివితే ఆటోమేటిక్గా కాన్సెప్ట్, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ గుర్తొచ్చే విధంగా ఆ కంక్లూడెడ్ నోట్స్ మీరు పెట్టుకుంటే అది పీరియాడికల్గా మీరు రీకాల్ చేయడానికి యూజ్ అవుతుంది అప్ టు ద ఎగ్జామినేషన్. సార్ బేసిక్గా ఇక్కడ చూడండి ఈ టాపిక్ నేను ఒక టాపిక్ అనేది తీసుకొని ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకున్నాం, సపోజ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ అని ఒకటి తీసుకున్నాం. ఈ కాన్సెప్ట్ని ప్రిపేర్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆలోచన ఏం రావాలి, వై ద స్పీడ్ కంట్రోలర్స్ నీడ్, ఎందుకు కావాలి స్పీడ్ కంట్రోల్, ఎందుకు కావాలి, వై ది స్పీడ్ కంట్రోల్ ఇస్ నీడ్ ఫర్ అప్లికేషన్స్ అన్నప్పుడు ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ని ఎందుకు కంట్రోల్ చేయాలి మనం. క్వశ్చన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ స్పీడ్ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్, కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఆ స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ సంబంధించి మ్యాథమెటికల్ మోడలింగ్ ఏంటో చూడాలి. మ్యాథమెటికల్ మోడలింగ్ వచ్చిన తర్వాత ఆ మ్యాథమెటికల్ మోడలింగ్లో ఫార్ములా డెవలప్ చేయాలి. ఆ ఫార్ములాలో ఏ పారామీటర్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఆ ఫార్ములాలో ఆ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఏ పారామీటర్ని మీరు కంట్రోల్ చేయడం వల్ల ఆ స్పీడ్ వేరీ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. అప్పుడు దీనికి సంబంధించి కొన్ని స్పీడ్ కంట్రోల్ ప్రాబ్లమ్స్ని వర్కౌట్ చేయడానికి స్టార్ట్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా ఎక్కడ ఉన్న క్వశ్చన్స్ కావచ్చు. ప్రాక్టీస్ చేసిన తర్వాత దాని మీద ఒక టెస్ట్ రాయాలి. ఆ టెస్ట్లో మీరు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఆ టెస్ట్ సంబంధించిన డౌట్స్ ఏమైనా వచ్చాయా, ఆ డౌట్స్ని ఎలా క్లారిఫై చేసుకోవాలి అనేది మీరు డౌట్స్ క్లారిఫికేషన్ కోసం కొంత టైం పెట్టి ఆ ఫైనల్గా స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ పైన ఒక కంక్లూడెడ్ నోట్స్ని ప్రిపేర్ చేసేసుకుంటే ఆ నోట్స్ ఎప్పటికైనా సరే దానికి సంబంధించిన ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్ వచ్చినా కానీ ఒక 1 month తర్వాత 2 months తర్వాత పీరియాడికల్ రివిజన్ చేసుకోవడానికి ఈ కంక్లూడెడ్ నోట్స్ని చూస్తే రీకాల్ అయ్యేటట్టు మీరు సెట్ చేసుకోవాలి. అంతే కదండి. కాబట్టి ఏదైనా సరే మీరు ఒక నోటిఫికేషన్ వస్తుంది అని తెలియగానే మీరు స్టార్ట్ చేయాల్సిన ప్రొసీజర్లో సిలబస్ పక్కన పెట్టుకోవాలి. సిలబస్లో ఉన్న సబ్జెక్ట్ వైజ్ మనము ఏ సబ్జెక్ట్ బేస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ ఆ బేస్ సబ్జెక్ట్స్ని ఫాలో అవుతూ ఇంకో సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ విధంగా మీరు phase 1, phase 2, phase 3లో ఆ ప్లాన్ వేసుకొని ఆ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ వైజ్ ఆర్ టాపిక్ వైజ్ ప్రిపరేషన్ నేను చెప్పిన విధంగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఒక ఆర్డర్ అనేది నీ మైండ్కి అలవాటు అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక బ్రెయిన్లో ఒక ఆర్డర్లో మీరు అవి స్టోర్ చేస్తుంటే రేపొద్దున అవుట్పుట్ ఆ బ్రెయిన్ నుంచి మీకు మెమరీ రావడానికి, రీకాల్ చేయడానికి ఆ ఆర్డర్లో ఉండేటివి ఈజీగా రీకాల్ చేయొచ్చు. అంతేగాని ఒక డస్ట్బిన్ లాగా లేదు ఒక సంథింగ్ లాగా మీరు ఈ బ్రెయిన్ అనుకొని చదివేది మొత్తం డంపింగ్ చేసేస్తే, ఇర్రెగ్యులర్ ఆర్డర్లో మీరు డంపింగ్ చేస్తే ఖచ్చితంగా అది రీకాల్ చేయడంలో ప్రాబ్లం అవుతుంది. రేపొద్దున ఎగ్జామినేషన్ టైంలో మీకు సరైన ఎగ్జామినేషన్ టైంలో గుర్తు రాదు.
మీరేమో 12 గంటలు చదివేశామంటారు రోజులో, కానీ ఇర్రెగ్యులర్గా ఆర్డర్ లేకుండా మీరు ఈ బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ డంప్ చేయడం వలన రీకాలింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ అనేది కరెక్ట్ టైంలో గుర్తు రాదు. అటువంటప్పుడు మీరు ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకే ఏదైనా సరే ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ గుర్తే రాదు, కానీ ఎగ్జామినేషన్ నుంచి బయట వచ్చిన తర్వాత ఆన్సర్ గుర్తు వస్తూ ఉంటుంది. బికాస్ మీరు బ్రెయిన్ ఫీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇర్రెగ్యులర్గా ఆర్డర్ లేకుండా డంప్ చేసి ఉంటారు. కానీ మీరేమో నేను 12 గంటలు చదివాను, హార్డ్ వర్క్ చేశాము అనుకుంటారు. కానీ ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇలాంటి స్మార్ట్ వర్క్ అనేది ఖచ్చితంగా మీరు చెయ్యాలి. సో జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ వీటిల్లో జాబ్స్ నోటిఫికేషన్ పడినప్పుడు పడుతుందని తెలియగానే మీరు ప్రిపేర్ అవ్వడం. ఓ చిన్నేశ్వరు చెప్పాడు, గుర్తుందో లేదో, ఒక చిన్న కథ. ఒక చెరువులో 3 చేపలు ఉన్నాయి. ఆ చెరువులో 3 చేపలు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఈ చెరువులో నీళ్లు తొందరగా అయిపోతాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఆ చెరువులో ఒక చేప, 3 చేపల్లో ఒక చేప అలర్ట్ అయ్యి తెలివిగా వేరే చెరువుకి జంప్ అయిపోయింది. అయితే రెండో చేప ఏం చేసిందంటే కొద్దిగా నెగ్లెక్ట్ చేసింది. ఆ చెరువులో సగం నీళ్ళు అయిన తర్వాత అలర్ట్ అయ్యి ఇంకో చెరువుకి జంప్ అయిపోయింది. మూడో చేప అస్సలు అలర్ట్ కాలేదు. చెరువులో నీళ్ళన్నీ అయిపోయాయి. చెరువులో నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఎవరైనా వచ్చి పట్టుకొని దాన్ని కోసి తింటారు. మూడో చేప నాశనం అయిపోయింది. కాబట్టి మనుషుల్లో కూడా ఈ 3 రకాలు ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని తెలియగానే అలర్ట్ అయ్యి ఆ ప్రాబ్లంకి సాల్వ్ చేయడానికి ఫోర్కాస్ట్ చేసి దానిలో సేఫ్గా బయటపడతారు. రెండో రకం ఏంటంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత అటాక్ అయిన తర్వాత అలర్ట్ అవుతారు. 50% సక్సెస్ రేట్ ఉంటుంది. మూడో రకం ఏంటంటే ప్రాబ్లం వస్తుందని తెలిసినప్పుడు అలర్ట్ అవ్వరు, ప్రాబ్లం వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వరు, ఆఖరికి వాళ్ళు నాశనం అయిపోతారు. ఈ 3 కేటగిరీ ఆఫ్ పీపుల్స్, హ్యూమన్ బీయింగ్స్ అనేటివి మనకు ఎక్కడ కనిపిస్తుంటాయి. దాంట్లో మనం ఏ రకంగా ఉండాలి అంటే ఫస్ట్ కేటగిరీ టైప్లో మనం ఉండాలి. సో యాజ్ ఎ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా మనం ఆలోచించాల్సింది ఏమంటే, ఈరోజు నోటిఫికేషన్ వస్తుందని తెలియగానే ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి ఒక ఆర్డర్లో ఈ సబ్జెక్ట్స్ అన్ని ప్రిపేర్ అయ్యి మీరు సక్సెస్ బాటలో నడవాలనే ఉద్దేశంతోనే ఈ సాయి మీద కోటి హైదరాబాద్ ఇక్కడ నేను శశికాంత్ వాల్మీకి కోఆర్డినేటర్, ఇక్కడ రిమైనింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ ఎన్నో 30 ఏళ్ల నుంచి ఇక్కడ టీం వర్క్ చేస్తూ ఇక్కడ అనర్ఘలంగా సాయి మీద కోటిలో డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇస్తూ సక్సెస్ఫుల్ బాటల్లో నడుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు AEE లేకపోతే సబ్ ఇంజనీర్ లేకపోతే జూనియర్ ఇంజనీర్ లేకపోతే వీటన్నిటికి కూడా ఒక ట్రాక్, ఒక గైడెన్స్, ఒక కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి మేమందరం ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.